హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేసినట్టు అయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితేనే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. అంతేకాకుండా మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా మరొక శుభవార్త అయితే తీసుకొచ్చాడనమాట. ఎవరైతే అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అనేది ఈ ఏప్రిల్ నుంచి అయితే కన్నా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఈ అసెంబ్లీ సమావేశంలో అనేది నిర్ణయం అనేది తీసుకొని ఒక డేట్ అనేది పిక్ చేస్తాడనమాట. అదే డేట్లో అనేది అప్లికేషన్ ఫామ్ అనేది కూడా విడుదల చేస్తాడు. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఎత్తుకొని వెళ్ళి మీరు ఈ ఏప్రిల్ నెలలో అనేది మనకైతే కన్నా డేట్ అయితే కన్నా పిక్ చేయలేదన్నమాట. ఇంకా అదే డేట్కి అనేది డేట్ పిక్ చేసిన తర్వాత అయితే కన్నా నేనైతే కన్నా మళ్ళీ తెలియజేస్తాను అనమాట. అదే డేట్లో అనేది మీరు మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ రేషన్ కార్డు జిరాక్సు, మీ భూమి పాస్బుక్ జిరాక్స్, ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు ఎత్తుకెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసుకొని మీరు ఎత్తుకొని వెళ్ళి మీరు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టు అయితేనే ఈ డబ్బులు అనేది పొందగలుగుతారనమాట. అంతకు ముందుగానే చూసుకున్నట్టు అయితే కన్నా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది మీ బ్యాంకులోకి వెళ్ళి మీరు ఏ బ్యాంక్ అయినా పర్లేదనమాట. ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కానీ ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఈ ఎంపీసీ లింక్ అనేది చేసుకున్నట్టు అయితేనే మీకైతే కన్నా డబ్బులు అయితే వస్తాయన్నమాట. లేకపోతే కన్నా రావు డబ్బులు అయితే కన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మీరు బ్యాంక్ అకౌంట్ స్టడీ అవర్లో ఉండదా లేదా అనేది చూసుకోవాలి. మీ ఊరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ బ్యాంక్ అకౌంట్ కాన్స్టిట్యూషన్ బాగుంటే కన్నా బాగా యాక్టివ్లో అనేది ఉంటే కన్నా డబ్బులు అయితే కన్నా పొందగలుగుతారనమాట. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే కన్నా రైతుల కోసం అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా 6,300 కోట్లు అయితే కన్నా అమలు చేశాడు. మీరు అప్లై అనేది చేసుకుంటే కన్నా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రానికే డబ్బులు అయితే వస్తాయి. ఇంతకుముందు ఎప్పుడో మీరు అప్లై చేసుకుంటే కన్నా రావన్నమాట. ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తాడు కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఎత్తుకొని వెళ్ళి మీరు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకుంటే కనుక ఖచ్చితంగా అనేది అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు వచ్చేసి ఈ డబ్బులు అనేది పొందగలుగుతారన్నమాట. లేకపోతే కన్నా అప్లై అనేది చేసుకోకుండా ఉంటే కన్నా ఈ డబ్బులు ఎవరు పొందలేరన్నమాట. గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకము రైతులకు సంబంధించి మీరు పొందాలనుకుంటే అంతకుముందే మీరైతే కన్నా ఈ రైతు గుర్తింపు కార్డు అనేది ఒకటైతే కన్నా ప్రత్యేకించి మరి మన సీఎం చంద్రబాబు నాయుడు రైతుల కోసమే అనేది ప్రకటించాడు అనమాట. ఈ రైతు గుర్తింపు కార్డు అయితే కన్నా మీ ఊర్లో రైతు భరోసా కేంద్రంలో కానీ మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకుంటే కన్నా ఖచ్చితంగా అనేది డబ్బులు అయితే కన్నా వస్తాయన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు పైన 12 అంకెలు అనేది ఉంటుంది. ఈ 12 అంకెల కార్డు ఎవరి దగ్గర ఉంటే కన్నా వాళ్ళు రైతు గుర్తింపు కార్డు వాళ్ళకి రైతులకు సంబంధించి ఎటువంటి పథకమైనా కానీ మీరైతే కన్నా పొందుతారన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా కౌలు రైతులకైతే కన్నా గతంలో అయితే కన్నా వాళ్ళ దగ్గర నుంచి ఒక కార్డు ఎవరైతే భూమి సాగు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరైతే కన్నా కార్డు అయితే ఉన్నింది. ఇప్పుడు ఎటువంటి కార్డు లేకుండా కన్నా కౌలు రైతులకైతే కన్నా ఈ రైతులతో పాటు సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే కన్నా నేనైతే కన్నా అందిస్తానని చెప్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులకు. కానీ వాళ్ళు ఏం అప్లై చేసుకోవాలని అవసరం ఏమైతే లేదనమాట. వాళ్ళకు చూసుకున్నట్టయితే కన్నా ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా ఒకేసారి 9,000 రూపాయలు అయితే కన్నా ఫస్ట్ విడత డబ్బులు అయితే కన్నా రైతులకు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. రైతులకు వచ్చేసి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా వాళ్ళ ఖాతాల్లోకి 9,000 రూపాయలు అయితే కన్నా అయిపోతున్నాడు అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి 20వ విడత డబ్బులు అయితే కన్నా పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు. మీరు దీనికి కూడా పిఎం కిసాన్ డబ్బులు కొని మీరు ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే అన్నదాత సుఖీభవ డబ్బులు
కేంద్రం నుంచి వచ్చే కేంద్రంలో ఉన్న మోడీ గారు పీఎం కిసాన్ డబ్బులు అయితే కానీ అమలు చేశాడు కాబట్టి ఈ ఏప్రిల్ నెలలోనే అనేది మీకైతే కానీ ఈ 2 పథకాలు ఒకేసారి అనేది అమలు కాబోతున్నాయి అన్నమాట. మీరు పీఎం కిసాన్ డబ్బులు గుని మీరైతే కనుక మీ ఊర్లో మీ సేవా సెంటర్ ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక ముందే అప్లై చేసుకునేది పనికిరాదనమాట. ఇప్పుడు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ రేషన్ కార్డ్ జిరాక్స్, మీ ఫోన్ నెంబరు, మీ ఫోన్ నెంబర్ ఏదైతే కనుక బ్యాంకుకి ఇచ్చింటారో అదే ఫోన్ నెంబరు అవన్నీ ఎత్తుకొని వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకొని అప్లై అనేది చేసుకుంటే కనుక ఖచ్చితంగా అనేది పీఎం కిసాన్ 27 డబ్బులు అయితే కనుక 4,000 రూపాయలు అయితే కనుక రైతుల కోసం అయితే కనుక అందిస్తున్నాడు అనమాట. కేంద్రం నుంచి అయితే కనుక మన మోడీ గారు మీరు అప్లై చేసుకోవాలి. మీరు మీ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది మీ బ్యాంక్కి వెళ్ళి మీరు ఏ బ్యాంకులో ఉన్నా కానీ మీ అకౌంట్ ఏ అకౌంట్ అయితే మీరు ఇస్తున్నారో ఇప్పుడు పీఎం కిసాన్కి అదే అకౌంట్ అనేది మీరు ఎత్తుకొని వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలి. ఎంపీసీ లింక్ అనేది ఉంటేనే డబ్బులు అయితే వస్తాయన్నమాట, లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఈ ఈకేవైసీ అనేది ఎంపీసీ లింక్ చేసుకోవాలన్నమాట. ఎంపీసీ లింక్ అనేది ఉంటేనే ఈ డబ్బులు అయితే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మీకైతే కనుక అందుతాయి అన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రైతులకు వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఖరీఫ్ సీజన్లో అయితే ఎవరైతే కనుక పంటలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబ్బులు అయితే కనుక అతి తొందరలో అనేది మీ ఖాతాల్లోకి ఇస్తానని చెప్తున్నాడు. అతి తొందరలో అనేది మీ ఖాతాల్లోకి అయితే కనుక నమోదు చేయబోతున్నాడు అన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఖరీఫ్ సీజన్లో వానలు వచ్చి వరదలు వచ్చి మీరైతే కనుక పంటలు వేసి నష్టపోయినారో, ఎన్ని ఎకరాలు అయితే వేసి నష్టపోయింటారో వాళ్ళు ఖచ్చితంగా అనేది వాళ్ళకైతే కన్నా మీరు ఎన్ని ఎకరాలు వేసి ఏ పంటలు వేసి నష్టపోయినారో అన్ని ఎకరాలకు కూడా మన గవర్నమెంట్ నుంచి డబ్బులు అయితే కన్నా ఆల్రెడీ అయితే కన్నా డబ్బులు అయితే కన్నా నమోదుగా అమలైతే చేశాడనమాట, విడుదల చేశాడు మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన వాళ్ళకి ఎకరాకి అయితే కన్నా ఒక ఎకరాకి 9,000 రూపాయల చొప్పున అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అతి తొందరలో అనేది అయిపోతున్నాడు అనమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు అనేది షేర్ చేయండి. షేర్ అనే బటన్ వస్తుంది, దానిపైన టచ్ చేసినట్టు అయితే కన్నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ ద్వారా అయితే కన్నా ఈ 3 యాప్ల ద్వారా అయితే కన్నా వాళ్ళకైతే కన్నా మీరైతే కన్నా షేర్ చేయొచ్చు అనమాట. వాళ్ళకు అనేది తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. వాళ్ళకు ఈ అన్నదాత సుఖీభవకి పీఎం కిసాన్ డబ్బులకి అప్లై అనేది చేసుకుంటారు. గతంలో ఎవరైతే కన్నా 19వ ఏడత 18వ ఏడత డబ్బులు అయితే కన్నా పీఎం కిసాన్ డబ్బులు అయితే పొందలేకపోయినారో ఇప్పుడు మరి కొత్తగా అనేది అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా అనేది ఈ 3 విడతల డబ్బులు అయితే కనుక మీ ఖాతాల్లోకి అయితే అయిపోతున్నాడు అనమాట. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసి 4,000 రూపాయలు అయితే అయిపోతున్నాడు అనమాట. మనకి సేమ్ మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి ఇంతకుముందు చూసుకుంటే 18వ ఏడత 19వ ఏడత డబ్బులు అయితే కన్నా 2,000 రూపాయలు అయితే కన్నా మీ రైతుల ఖాతాల్లోకి అయితే కన్నా అయిపోతున్నాడు వేసినాడు అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్నా 4,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అయిపోతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేట్. గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకం వచ్చినా కానీ నేనైతే కన్నా మీకైతే తెలియజేస్తున్నాను అన్నమాట. మన వీడియో అనేది చివరి వరకు చూసి క్లిక్ చేయకుండా స్కిప్ చేయకుండా అనేది చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దని. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే కానీ ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అని లైక్ చేయండి.